ఇందులో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఏ ROLAP, సెకండ్ వన్ ఈజ్ MOLAP, థర్డ్ వన్ ఈజ్ HOLAP. ఈ ROLAP అంటే ఏంటి అంటే రిలేషనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. ఇది ఏం చేస్తుందంటే మెయిన్గా RDMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేసుకుని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేసుకుని డేటా వేర్ హౌస్లో డేటాని స్టోర్ చేయడానికి, నెక్స్ట్ స్టోర్ అయి ఉన్నటువంటి డేటాని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్నే ROLAP అంటారు. ROLAP మెయిన్గా ఏం చేస్తుందమ్మా మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు MOLAP. MOLAP అంటే మల్టీ డైమెన్షనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. ఇదేం చేస్తుంది అని అంటే ఇప్పుడు ఒక డేటా వేర్ హౌస్లో డేటాని స్టోర్ చేయాలి అని అంటే డేటాని స్టోర్ చేసే ముందు డేటా స్టోర్ చేసుకునేటువంటి డేటా బ్లాక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రిపేర్ చేస్తారు అన్నమాట. దాన్ని డేటా బ్లాక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని డేటా ఇంజిన్స్ అంటారు. డేటాని స్టోర్ చేసుకోవడానికి రెడీగా క్యాపబుల్ అయినటువంటి డేటా బ్లాక్స్ని డేటా ఇంజిన్స్ అంటారు. ఇవి రెడీ చేయడానికి యూజ్ చేసేదాన్ని MOLAP అంటారు. అర్థమైందమ్మా? నెక్స్ట్ HOLAP అంటే ఏంటి అంటే హైబ్రిడ్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ROLAPని MOLAP ఏదైతే వర్క్ చేస్తాయో అవి చేయడానికి పుష్ చేస్తారు అనమాట. అవి ఇంకా స్పీడ్గా దాని యొక్క వర్క్ అనేది ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని HOLAP హైబ్రిడ్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ OLAPs. ఫస్ట్ వన్ ROLAP, సెకండ్ వన్ MOLAP, థర్డ్ వన్ HOLAP. MOLAP అంటే ఏంటి? రిలేషనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. ఇది ఏం చేస్తుంది అంటే RDBMSని యూజ్ చేసుకుని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేసుకుని డేటా వేర్ హౌస్లో డేటాని స్టోర్ చేస్తుంది. ప్లస్ స్టోర్ అయినటువంటి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు MOLAP. MOLAP అంటే మల్టీ డైమెన్షనల్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్. ఇది ఏం చేస్తుంది? డేటాని